వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్కి ఒక రోజు ముందు ప్రవేశపెడతారు. ఈ సండే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందుకని మనకి ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. ఎప్పుడూ కూడా ఆర్థిక సర్వే అనేది జరిగినటువంటి సంవత్సరం ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బడ్జెట్ విషయానికి వస్తే జరగబోయే సంవత్సరం ఎలా ఉంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే బడ్జెట్ అనేది మనం 2026-27 కోసం ప్రవేశపెడతారు. కానీ ఎకనామిక్ సర్వే జరిగిన సంవత్సరం ఎలా ఉంది అని చెప్తుంది. అంటే ఎకనామిక్ సర్వే 2025-26 ఏ విధంగా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎలా ఉంది అనేది చెప్తుంది. ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, జీడిపి గ్రోత్, మ్యాక్రో ఇండికేటర్స్ అన్నీ చెప్తుంది. జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, పోవర్టీ ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఎలా ఉంది, ఎస్పెషల్లీ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, సో మానిటరీ పాలసీ కమిటీ ఎలా వర్క్ చేసింది, తర్వాత ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరిగిందా లేదా, అంటే ఆర్థిక పరమైనటువంటి ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉందా లేదా, అంటే రూరల్ పీపుల్ ఎస్పెషల్లీ ఉమెన్ కూడా యాక్సెస్ చేస్తున్నారా, భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి ఫలాలు, ఈ ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా జరిగింది అని చెప్పేది ఎకనామిక్ సర్వే. ఫ్యూచర్లో ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోబోతున్నాము అని చెప్పేది బడ్జెట్ అవుతుంది. ఇలా బడ్జెట్ని మనం ఎకనామిక్ సర్వేని చెప్పుకోవచ్చు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ ఫినాన్షియల్ మినిస్ట్రీ కింద ఈ ఎకనామిక్ సర్వే అనేటువంటి ఒక వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తూ ఉంటారండి. అయితే ఈ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సర్వే మనకి ఎకనామిక్ సర్వేలో కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని ఈ మాడ్యూల్లో చూద్దాం. ఈ మాడ్యూల్ చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా ఆర్థిక సర్వే యొక్క హైలైట్స్ మొత్తం అర్థమవుతాయి. మళ్ళీ వీటిని నేను మొత్తం పాయింట్స్ ఇక్కడ కవర్ చేస్తాను, కానీ ఇంకా ఆన్లైన్ క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా ఎనాలిసిస్ ఉంటుంది. ఇది మొత్తం హైలైట్స్ని నేను ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లోనే మీకు మొత్తం వచ్చేస్తుంది దాదాపుగా. ఓకే అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్ సర్వీస్ కానీ ఏ ఎగ్జామ్కైనా కానీ మీకు మస్ట్ అండ్ షుడ్గా ఈ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ని నేను టెలిగ్రామ్లో ఇస్తాను. మొత్తం చూసిన తర్వాతే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో www.svracademy.in విజిట్ చేస్తే మీరు ఆన్లైన్ కోర్సెస్ను కూడా పర్చేజ్ చేయొచ్చు. ఓకే, ఫిజికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఎలా ఉంది అని చూస్తే వరల్డ్ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయండి. S&P కానీ, తర్వాత మార్నింగ్ స్టార్ కానీ, రేటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటి S&P గ్లోబల్ కానీ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఇంతకు ముందు వరకు కూడా ఇండియాని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కన్నా కూడా తక్కువ ర్యాంకింగ్లో ఉంచాయి. మనం దానికి అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం ఎప్పుడూ కూడా. మాకు ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో ఉంది, జీడిపి గ్రోత్ రేట్ అన్ని ప్రపంచ దేశాల కన్నా జీడిపి గ్రోత్ రేట్ మేము అధికంగా ఉన్నాం, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ జీడిపిలో మేము 4th పొజిషన్లో ఉన్నాం ప్రపంచం మొత్తం మీద. జపాన్ కూడా రీసెంట్గా కవర్ చేసాం. బిగ్గెస్ట్ ఎకనామీస్లో మనం 4th పొజిషన్లో ఉన్నాం ఆఫ్టర్ USA, చైనా, జర్మనీ తర్వాత. ఇలాంటి ఇండికేటర్స్ రియల్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇండియాని రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ ఇచ్చేవి. కానీ ఇంత సంక్షోభంలో కూడా ఒకవైపు జియో పాలిటిక్స్ అన్నీ చుట్టుముట్టిన ట్రంప్ టరిఫ్స్ కానీ, ట్రంప్ రిస్ట్రిక్షన్స్ కానీ, శాంక్షన్స్ అంటే హిడెన్ శాంక్షన్స్, డైరెక్ట్ శాంక్షన్స్ కాకుండా మన మీద హెవీ టరిఫ్స్ విధించడం, రష్యాలో ఆయిల్ని ప్రొక్యూర్ చేయొద్దని అంటాం. సో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ మధ్య కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగినంత అద్భుతంగా పెర్ఫామ్ చేయడంతో ఈసారి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా దిగి వచ్చి ఇండియా యొక్క రేటింగ్ ఏజెన్సీని అండ్ క్రెడిట్ రేటింగ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది 2025లో. ముఖ్యంగా సోవరెన్ క్రెడిట్ రేటింగ్ని అప్గ్రేడ్ చేశారు 2025లో. సో ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు మనం అభ్యంతరాలు చెప్పేవాళ్ళం, ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్
ఇండియాని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, లోయర్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కన్నా కూడా తక్కువగా రేటింగ్ని చూపించడం జరిగిందనమాట. అప్పుడు ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని బేస్ చేసుకునే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫారినర్స్ దృష్టి పెట్టడం కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక పాజిటివ్ ఇండికేటర్గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ట్యాక్స్ విషయానికి వద్దామండి. నెక్స్ట్ టాపిక్ పన్నులు. మనకి 2 రకాల ట్యాక్స్లు ఉంటాయి, అందరికీ తెలుసు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ మీరు, నేను, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కట్టేది, లేదా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేవాళ్ళు, ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కట్టేది. సో ఇదంతా కూడా ఇండివిజువల్గా మనం ట్యాక్స్ని పే చేస్తూ ఉంటాం. సర్టైన్ ఇన్కమ్ని క్రాస్ చేస్తే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయపు పన్ను అంటాం. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీస్కి ప్రాఫిట్ వచ్చినప్పుడు వాళ్ళు చెల్లించేది కార్పొరేట్ ట్యాక్స్. ఇలా డైరెక్ట్ ట్యాక్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే ముఖ్యంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని చెప్పుకోవచ్చు. అంటే వస్తువులు, సేవల మీద విధించేటువంటి పన్ను, దట్ ఈస్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా సబ్జ్యూమ్ అయి మనకి జిఎస్టీ అనేది వచ్చింది. అయితే ట్యాక్స్కి సంబంధించి ఎకనామిక్ సర్వే చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ చూద్దాం. జీడిపి గ్రోత్ రేట్ కన్నా కూడా, అంటే మనం జీడిపి గ్రోత్ రేట్ ఇప్పుడు 7% యావరేజ్, 6.8 to 7.2% యావరేజ్న జీడిపి గ్రోత్ రేట్ అభివృద్ధి చెందుతూ ఉంది. జీడిపి గ్రోత్ రేట్ ఉంది మనకి. అంటే ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత గ్రోత్ రేట్ లేదండి. దాని అర్థం ఏంటండి? సపోజ్ 7% గ్రోత్ రేట్ అంటే దాని అర్థం ఏంటి? 2024లో మీరు 100 రూపీస్ ఉంటే ఇండియా దగ్గర గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 100 రూపీస్ అంటే ఏం లేదండి. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ ఈ మూడింటిని మనం ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూని యాడ్ చేస్తే మనకి జీడిపి. సింపుల్ లేమ్యాన్ టర్మ్స్లో చెప్పుకుందామండి, కాంప్లికేటెడ్ కాకుండా. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి వచ్చేటువంటి భారతదేశంలో అందరూ కూడా ఈ మూడింటిలోకి వచ్చేస్తారు. అగ్రికల్చరు, ఇండస్ట్రీ, నేను సర్వీస్ అండి. మీరు ఇంటికాడ అగ్రికల్చర్ వర్క్ చేస్తే అగ్రికల్చర్, లేదా బ్యాంకులో జాబ్ చేస్తే సర్వీస్, ఏదైనా ఇండస్ట్రీలో పని చేస్తూ ఉంటే ఇండస్ట్రీస్. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ యొక్క అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉందో భారతదేశం సంపాదించేది 100 రూపాయలు ఉంది. 2025 వచ్చేసరికి అది 107 రూపాయలు అయింది. ఎంత గ్రోత్ రేట్ నమోదు చేసినట్టు? 7%. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ కాదు, వాల్యూ టర్మ్లో యుఎస్ఏ, చైనా, జర్మనీ మనకన్నా ఎక్కువ సంపాదిస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ కాదు, ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేటు సంవత్సరానికి ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనేది అన్ని మన జీడిపి గ్రోత్ రేట్ అంటే. సో అలాంటి జీడిపి గ్రోత్ రేట్ కన్నా కూడా, అంటే 7% కన్నా కూడా నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్, అంటే ఇండస్ట్రీస్ పే చేసేటువంటి డైరెక్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా వస్తుందండి. రీసెంట్ ఇయర్స్లో డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా హెవీగా ఉంది. అది పక్కన పెడితే నాన్ కార్పొరేట్ ట్యాక్స్, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ, ఈ నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. లైక్ జిఎస్టీ కలెక్షన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ చాలా ఎక్కువగా గ్రోత్ రేట్ ఉంటున్నాయి, అబౌవ్ జీడిపి గ్రోత్ రేట్ కన్నా ఎక్కువగా ఉంటున్నాయి అనేది మనకి ఇక్కడ పాయింట్అవుట్ చేశారు. దానివల్ల ఏమవుతుందండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందని చెప్పారు. దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ని వదిలేయండి, ఇక్కడ నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనే జిఎస్టీ కూడా బాగా కలెక్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా ఈ 2 కలెక్షన్ వస్తుంది అంటే గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతున్నట్టా కాదా అండి? గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతూ ఉంటే ఏమవుద్ది? అవి చేసే అప్పులు తగ్గించుకుంటుంది, అప్పులు తగ్గుతాయి, డెట్ తగ్గుతుంది. ఇన్కమ్ పెరిగింది కాబట్టి, రెసిప్ట్స్ పెరిగినాయి కాబట్టి డెట్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా అప్పర్ అంటే కమాండింగ్ పొజిషన్లో గవర్నమెంట్ ఉంటుంది. డెట్ టు జీడిపి రేషియో తగ్గడానికి కూడా ఇది కారణం అవుతుంది అనమాట. సో రీసెంట్గా ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అయింది. సో ఇది మనం గమనించాలి, ముఖ్యంగా నాన్ కార్పొరేట్ ట్యాక్స్. సో చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ప్రత్యక్ష పన్నులు. ఏంటి అవి? ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ చూస్తే ఇది 6.9 crore ఉండేదండి ఇంతకుముందు కోవిడ్ ఆ టైంలో. ఇప్పుడు అది 9.2 crores ఇంక్రీజ్ అయింది 2025-26. సో అంటే ట్యాక్స్ కలెక్షన్ ఇంప్రూవ్ అయింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ముఖ్యంగా డైరెక్ట్ ట్యాక్స్. అయితే ఇండియా ట్యాక్స్ ప్రాబ్లం ఎందుకు మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది? రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారండి.
సో దానివల్ల ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అయింది. ఆటోమేటిక్గా డెట్ అనేది ట్యాక్స్ ఇంక్రీజ్ అయితే గవర్నమెంట్కి రెసిప్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, బారోయింగ్ తగ్గుతుంది ఎప్పుడైతే రెసిప్ట్స్ ఇంక్రీజ్ అయినాయో. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఓల్డెన్ డేస్ నుంచి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియన్ ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా తక్కువ అండి. ట్యాక్స్ అవాయిడర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ట్యాక్స్ అవాయిడెన్స్ ఎక్కువగా ఉండేది. సో ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా చాలా తక్కువగా ఉండేది. మొత్తం అంటే జీడిపి అంటేనే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్. అంటే దాన్ని బాగా సంపాదించుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, శాలరీలు బాగా వస్తున్నాయి, కానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు. అటు ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి, ఇటు మైక్రో లెవెల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అయినప్పటికీ కూడా గవర్నమెంట్కి వచ్చి ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు, చాలా తక్కువగా వచ్చేది. సో అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళ నంబర్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షను ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ 6.7% ఉందండి. గ్రోత్ రేట్ 6.7% గ్రోత్ రేట్తో వెళ్తుంది జిఎస్టీ కలెక్షన్. సో జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సింపుల్ అండి. ఏంటండి, సపోజ్ ఈ పెన్ కొన్నా, ఈ పెన్కి నేను ట్యాక్స్ పే చేస్తున్నా, ఆటోమేటిక్ ఎంఆర్పిలోనే ఉంటుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం కొనేటువంటి వస్తువులు, సేవలు అన్నిటి మీద కూడా జిఎస్టీ. ఈవెన్ మీరు మూవీ టికెట్ కొన్నా జిఎస్టీ చెల్లిస్తున్నారు. ఇది హిడెన్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. సో జిఎస్టీ కలెక్షన్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందండి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 మధ్యలో 17.4 lakh crore, అప్రాక్సిమేట్గా బడ్జెట్లో సగం వచ్చినట్టు. ఇంతకుముందు బడ్జెట్లు, రేపు బడ్జెట్ వస్తుందిగా చూద్దాం, ఇంతకుముందు బడ్జెట్లు 40 లక్షల కోట్లు అట్లుండేవి. దాంట్లో సగం 17.4 lakh crores వచ్చిందండి ఓన్లీ ఏప్రిల్ డిసెంబర్ 2025 మధ్యలో. సో రిజల్ట్ ఏమవుతుందండి అంటే జిఎస్టీ కలెక్షన్ బాగా వస్తుందంటే అర్థం ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ని బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారని అర్థం. గూడ్స్ అండ్ సర్వీసెస్ని బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుందని అర్థం. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందని అర్థం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందంటే సర్వీస్ సెక్టారు పోవర్టీ తగ్గుతుందని అర్థం. ఆటోమేటిక్గా ఓవరాల్ జీడిపి గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ ఫ్లరిష్ అవుతుంది. ఇండియా డెవలప్డ్ నేషన్గా ఎదగడానికి చాలా తక్కువ రోజులే ఉన్నాయని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకేనండి, ఓకే. సో కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్. వ్యయం అంటే ఏంటండి? ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ మూలధన వ్యయం. ఏది మంచిదండి అంటే ఏది మంచిది ఏది చెడు అని చెప్పలేము, కానీ బెటర్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్లు ఎట్లా వేస్తున్నారండి? మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ చూసినా గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇన్వెస్ట్ చేశారో అది ఎకానమీని స్పైరల్ చేస్తుంది. స్కూల్స్, ఎడ్యుకేషన్, హెల్త్, మల్టిపుల్ సెక్టార్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, మల్టిపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్, వి కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. ఇప్పుడు నేను ఒక కారు కొన్నానండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. నేను పిల్లవాడి చదువు మీద పెట్టానండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక ల్యాండ్ కొన్నానండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎందుకు? దాని యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యి అది మనకి అసెట్గా మారుతుంది. కానీ ఒక బైక్, ఒక కారు కొన్నాను, రెవెన్యూ ఎక్స్పెండిచర్. దానికి ఇంకా మనం పెట్టాలి మనీని. ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ని రీసెంట్ డేస్లో ఇంక్రీజ్ చేశారు. అంటే ఎకానమీ స్పైరల్ అవ్వడానికి అవకాశం ఉంది. రాను రాను మనకి మళ్ళీ అది అంటే సింపుల్ అండి. ఒక రోడ్డు వేసి ఆ రోడ్డు వేస్తే రోడ్డు బాగలేకపోతే వాహనదారులు ఖర్చులు అవుతాయి, గమ్యానికి త్వరగా జారలేరు. కానీ రోడ్డు బాగుంటే గమ్యానికి త్వరగా జారుతారు, వాహనదారులకి రిపేర్లు ఉండవు, సేవింగ్ చేసుకుంటారు, ఆ మనీని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, ఆ మనీతో గూడ్స్ కొంటారు, ఆ మనీతో సర్వీస్ కొంటారు. సో గమ్యం త్వరగా జారటం వల్ల ఫాస్ట్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇలా, అవునండి. సో అంటే క్యాపిటల్ అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా చూస్తే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే పదం వింటూ ఉన్నామండి. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ అంటే ఏంటో తెలుసా?
సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది, ఓకే, రైల్వేలు నిర్మిస్తుంది, రోడ్లు నిర్మిస్తుంది, అనేక రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, పెట్టుబడులు పెడుతుంది. సో అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తగ్గించేసాయండి, మర్చిపోయాయి. ఎందుకో తెలుసా? రాజకీయ ధోరణితో కొత్త కొత్త పథకాలు పెట్టడం, ఫ్రీ కరెంట్లు ఇవ్వటం, ఫ్రీ సిలిండర్లు ఇవ్వటం, అన్ని ఫ్రీ స్కీమ్స్. ఇలా ఫ్రీ స్కీమ్స్ కోసం పెట్టే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒక స్కూల్ బాగా గడితే దాంట్లో మంచి వాళ్ళు తయారవుతారు, ఒక రోడ్డు మంచిది వేస్తే ఫ్యూచర్లో ఆ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. స్టేట్ గవర్నమెంట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఓవరాల్ స్టేట్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయండి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎక్కువ చేస్తున్నాయి కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి డిసైడ్ చేసింది, స్టేట్స్ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ని చేస్తున్నారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కొంత మనీని గ్రాంట్ మేడ్గా ఇస్తా. సో అలా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చే ఎక్స్పెండిచరు అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచరు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ఈ రెండు కలిపితే దాన్ని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇది కోవిడ్లో 2.7% ఆఫ్ జీడిపిగా ఉండేది, ఇది ప్రజెంట్ ఇప్పుడు 4%కి ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది. సో హ్యాట్స్ ఆఫ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో క్యాపిటల్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేసింది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ సో ఎకనామిక్ సర్వేలో. అండ్ అంతేకాకుండా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది స్టేట్స్కి. దేనికోసం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. అంటే వాళ్ళు కోవిడ్-19 పీరియడ్లో ఏమైందండి, ఎక్కువ మనీని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం చేయాల్సి వచ్చింది, అంటే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ కోసం చేయాల్సి వచ్చింది. అందుకనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గింది. ఆ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్స్కి. 50 సంవత్సరాలు మీరు వడ్డీ కట్టుకోకుండా ఈ మనీని లోన్గా తీసుకోవచ్చు అని చెప్పింది. అన్ని స్టేట్స్ తీసుకుంటాయి. సో ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ మీ ఫ్రీ స్కీమ్స్కి ఉపయోగించకూడదు. 50 కోట్లు మాకు లెక్క చెప్పాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, అసెట్ క్రియేషన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగించాలి ఈ మనీని. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, దాన్నే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాం. ఓకే, నెక్స్ట్ డెఫిసిట్ అండ్ డెట్ విషయానికి వద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కంబైన్డ్ డెట్ 2.8% ఆఫ్ జీడిపి. యాక్చువల్గా ప్రజెంట్ ఇది 3.2% ఆఫ్ జీడిపిగా ఉంది. సో యాక్చువల్గా ఎందుకు డెట్ ఇంక్రీజ్ అవుతుంది? సో ఇప్పుడు రీజనబుల్ లిమిట్లోనే ఉందండి. సో డెట్ టు జీడిపి రేషియోని, జనరల్ గవర్నమెంట్ డెట్ టు జీడిపి రేషియోని 2020 నుంచి 2025 వరకు 7% తగ్గించగలిగారు. అప్రాక్సిమేట్గా ఇది 60% కూడా వెళ్ళిందండి డెట్ టు జీడిపి రేషియో, అబోవ్ 60% కూడా వెళ్ళింది. సో యాక్చువల్గా మనకు ఒక కమిటీ ఉందండి. సో అరుణ్ జైట్లీ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్కే సింగ్ కమిటీ అని, దీన్నే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ కమిటీ అని కూడా అంటారు. ఈ కమిటీ నాట్ ఓన్లీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఓన్లీ విధించేది ఫిజికల్ డెఫిసిటే కాదు, అంటే గవర్నమెంట్ బారోయింగ్, గవర్నమెంట్ తెచ్చుకునే అప్పుల మీదే రిస్ట్రిక్షన్స్ కాదు, రెవెన్యూ డెఫిసిటే కాదు, రెవెన్యూ డెఫిసిట్ 0 చేయాలని చెప్పింది, ఫిజికల్ డెఫిసిట్ 3% ఆఫ్ జీడిపిగా ఉండాలని చెప్పింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. అదొక్కటే కాకుండా ఈ ఎన్కే సింగ్ కమిటీ ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏంటంటే డెట్ టు జీడిపి రేషియో కంబైన్డ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 60% ఆఫ్ జీడిపి ఉండాలి, అంతకన్నా పెరగకూడదని చెప్పింది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40%, స్టేట్ గవర్నమెంట్ 20%. అంటే ప్రతి 100 రూపాయల్లో 60 రూపీస్ కన్నా కూడా, అంటే నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 60 రూపాయల కన్నా అప్పు ఎక్కువగా తెచ్చుకోకూడదని చెప్పింది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40%, మొత్తం అప్పులో స్టేట్ గవర్నమెంట్ 20% ఉండాలని చెప్తుంది. అవునండి, డెట్ టు జీడిపి రేషియో. కానీ అది ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. కానీ ఒక వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ మెజర్స్ వల్ల డెట్ టు జీడిపి రేషియోని సెంట్రల్ అండ్ స్టేట్ కంబైన్డ్ కలిసి 2020 నుంచి 2025 మధ్యలో 7.1% తగ్గించగలిగారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అండి మానిటరీ డెవలప్మెంట్. మానిటరీ డెవలప్మెంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్.
ఎన్పిఏ, నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నిరర్ధక ఆస్తులు అంటే ఏంటండి? విజయ్ మాల్యా గుర్తు రావాలి. విజయ్ మాల్యా ఏం చేశాడు? బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని మళ్ళీ బ్యాంకులకు కట్టడం మానేశాడు. అలాంటి పరిస్థితుల్లో 90 days టైం ఇచ్చి ప్రిన్సిపల్ కానీ లేదా ఇంట్రెస్ట్ కానీ చెల్లించమని అడుగుతారు. అప్పటికి చెల్లించకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అసెట్ అంటే లోను, నాన్ పర్ఫార్మింగ్ అంటే ఇచ్చిన లోన్ను తిరిగి ఇవ్వట్లేదు, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. 2010 నుంచి 2020 మధ్యలో మనం చూస్తే మల్టిపుల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేసెస్ ఉన్నాయండి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వందలు బ్యాంకుల్ని లూట్ చేసేసారు వీళ్ళు. అవి చాలా హైగా ఉన్నాయి. కానీ 2020 తర్వాత ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ మెజర్స్ తీసుకున్నారు. అంతకుముందు ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం ఉండేది, దాన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్గా మార్చారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని బాగా తగ్గించగలిగారు. లోన్ తీసుకొని ఎగవేసే వాళ్ళని బాగా కంట్రోల్ చేయగలిగారు. సో దాంతో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి బాగా తగ్గినాయి. సెప్టెంబర్ 2025కి అది 2.2% తగ్గిందండి. సో ఫినాన్షియల్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాంకులు హెల్తీగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ హెల్తీగా ఉంటుంది. అలాంటి బ్యాంకుల దగ్గర ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బాగా పేరుకొని పోతున్నాయో వాటిని బాగా తగ్గించగలిగారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండి. ఆర్థిక సమ్మిళిత్వం అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫినాన్స్ పరంగా, ఆర్థికంగా. మనకి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన 2014లో దీన్ని లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జన్ధన్ అకౌంట్ ఉండాలి, ఆధార్ ఉండాలి, మొబైల్ ఉండాలి, ఇలా ఫినాన్షియల్ ఇంక్లూజన్ చేయటం. అంటే అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ని ప్రొవైడ్ చేయటం, ఫినాన్షియల్ లిటరసీని ఇంప్రూవ్ చేయటం, డిజిటల్ లిటరసీని ఇంప్రూవ్ చేయటం, రూరల్ ఇండియాని బ్యాంక్ అకౌంట్లతో కనెక్టివిటీ చేయటం, ఎస్పెషల్లీ ఉమెన్ని కనెక్ట్ చేయటం. దీనివల్ల ఏంటండి ప్రయోజనం? ఫినాన్షియల్ లిటరసీ పెంచడం. ఇప్పుడు ఏది కావాలన్నా కానీ బ్యాంక్ అకౌంట్ కావాలి, ఆధార్ కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, దాన్ని జామ్ అన్నాం. ఆ కనెక్టివిటీని బాగా ఇంప్రూవ్ చేశారు. 55 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారండి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా. సో బిగ్గెస్ట్ హిట్ అనమాట. స్టాండప్ ఇండియా, సో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్కి లోన్స్ని ప్రొవైడ్ చేశారు తక్కువకి. తర్వాత స్వానిధి స్కీమ్, స్ట్రీట్ వెండర్స్కి లోన్ సదుపాయం కల్పించారు. ముద్రా స్కీమ్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి శిశు, కిషోర్, తరుణ్ కింద అనేక రకాలైన లోన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇలా ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా జరిగింది అని ఈ ఆర్థిక సర్వే చెప్తూ ఉందండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్టార్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఎక్స్టర్నల్ సెక్టార్ 2005 నుంచి 2024 మధ్యలో మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్ అనేవి 1% నుంచి 1.8%కి ఇంక్రీజ్ అయినాయి. ఆల్మోస్ట్ డబుల్ అయింది. 2005 నుంచి 2024 మధ్యలో భారతదేశ ఎగుమతులు పెరిగినాయి. ముఖ్యంగా మెర్కంటైజ్డ్ అంటే గూడ్స్ ఎగుమతులు, వస్తువుల యొక్క ఎగుమతులు బాగా పెరిగినాయి. వస్తువుల ఎగుమతులు బాగా పెరిగినాయి. సర్వీస్ సెక్టార్, సో సేవల ఎగుమతులు, సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కూడా 2% నుంచి 4.3% పెరిగినాయి. 2% నుంచి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 4.3% షేర్కి పెరిగింది సర్వీస్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో అంటే మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్స్, వస్తువులు తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతులు చేయడం డబుల్ అయింది 2005 నుంచి 2024. అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి. ఓవరాల్గా 2025లో $825 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తే దాంట్లో సర్వీస్ $387 బిలియన్. అంటే అప్రాక్సిమేట్గా ఇంకొక వీటికన్నా ఎక్కువగానే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కన్నా మనకి గూడ్స్ ఎక్స్పోర్ట్సే ఎక్కువ. కానీ గ్రోత్ రేట్లో మాత్రం సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ గ్రోత్ని నమోదు చేసినాయి. సో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ మాత్రం మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ మెర్కంటైజ్డ్ ఎక్స్పోర్ట్సే ఎక్కువ. సో మొత్తానికి మెర్కంటైజ్డ్ అండ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. 2004తో పోలిస్తే 2005 ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. ఓకేనండి. నెక్స్ట్ రెమిటెన్సెస్. మన వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తూ అక్కడ సంపాదించిన మనీని మనకు పంపించడం, దాన్ని ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అంటారు. ఈ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉండటం వల్లే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు తక్కువగా ఉంటుందండి. అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ కంపేర్డ్ టు ఎక్స్పోర్ట్స్. ఇక్కడ మనం నెగిటివ్లో ఉన్నాం. కానీ ఇన్వార్డ్ రెమిటెన్సెస్ మనకి ఎక్కువ కంపేర్డ్ టు అవుట్వార్డ్ రెమిటెన్సెస్.
అంటే మన దేశంలో ఉండి పనిచేసి వాళ్ళ దేశానికి పంపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ వేరే దేశాల్లో ఉండి అక్కడ మనీ సంపాదించి మనకు పంపించేది ఇన్వార్డ్ రెమిటెన్సెస్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది పాజిటివ్ ఉంటుంది. దీనికన్నా కూడా ఇది ఎక్కువ పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతూ ఉంది. ఇన్వార్డ్ రెమిటెన్సెస్ వల్ల మనం కరెంట్ ఖాతాలుని బాగా తగ్గించుకోగలిగామండి. ఓకే, ఇన్వార్డ్ రెమిటెన్సెస్ చూడండి, 2025లో $135 బిలియన్ ఉన్నాయండి. $135 బిలియన్. యాక్చువల్గా ఒక ఎకనామిక్ సర్వే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని ఇండికేట్ చేసింది ఇక్కడ. ఏంటంటే హిస్టారికల్గా మన వాళ్ళందరూ వేరే దేశాలకు వెళ్ళి సంపాదించి పంపించడం అనేది వెస్ట్ ఏషియన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్కువగా ఉండేదండి. అంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఓమన్, దుబాయ్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా అన్ఆర్గనైజ్డ్ వర్క్, వైట్ కాలర్ జాబ్స్ కాదు, వీళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు హిస్టారికల్గా. అది ఇన్ఫార్మల్ సెక్టార్ ఎక్కువ, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎక్కువ. కానీ ఆ ట్రెండ్ మారి ఇప్పుడు రెమిటెన్సెస్ అనేవి యుఎస్ఏ, EU అలాంటి డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇన్వార్డ్ రెమిటెన్స్ వస్తుంది. దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎక్కువగా డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు. వైట్ కాలర్ జాబ్స్ ఇంక్రీజ్ అయినాయి, ఇన్ఫార్మల్ సెక్టార్ జాబ్స్ ఇంక్రీజ్ అయినాయి. సో ఇది ఒక హిస్టారికల్ చేంజ్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అండి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అంటే వస్తువు ధరల స్థాయిలో పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అంటారు. న్యూ సిపిఐ సిరీస్ వచ్చిందండి, దీని గురించి మనం మాట్లాడదాం. న్యూ సిపిఐ సిరీస్ వచ్చింది, బేస్ ఇయర్ 2012. సో ఏప్రిల్ డిసెంబర్ మధ్యలో 2025లో చూస్తే యావరేజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 1.7% ఉందండి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, సో మనం ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ తీసేస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే యాడ్ చేస్తే దాన్ని మొత్తం ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 1.7% యావరేజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఇది డిసెంబర్లో ఇంకా తగ్గింది, 1.33%. ఆర్బీఐ టార్గెట్ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా 4% పెట్టుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, రిటైల్ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ బాగా తగ్గినాయి. సో మొత్తం ఇన్ఫ్లేషన్ బాస్కెట్లో 52% ఇవే రిప్రజెంట్ చేస్తాయి. ఎందుకు అంటే ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ బాగా పడిగింది, మాన్సూన్ బాగా ఉంది, దానివల్ల తక్కువ రేట్లకే ఆహార పదార్థాలు, ఫుడ్ అండ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి సో అండర్ కంట్రోల్లో ఉండటం అనేది సో బెటర్ ఇండికేటర్గా చెప్పారు. అండ్ ఒక పక్క ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో ఉంది, కానీ రూపీ డెప్రిషియేషన్ బాగా తగ్గింది. అంటే రూపీ డెప్రిషియేట్ అయిపోయింది, ఇంపోర్ట్ కాస్ట్లియర్ అయిపోయినాయి, అయినప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ పెరగలేదు. సో ఇన్ఫ్లేషన్ని బాగా టార్గెట్ చేశారని ఇక్కడ మనకి సింపుల్గా అర్థమవుతూ ఉంది. మొత్తానికి ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్లో ఉంది. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, 9th ఎంటీ వచ్చింది. ఓకే, 10th. ఓకే, నెక్స్ట్ అండి ఎంప్లాయ్మెంట్. ఒకప్పుడు జాబ్లెస్ గ్రోత్ ఉండేది ఇండియాలో. జాబ్లెస్ గ్రోత్ అంటే ఏంటి తెలుసా, గ్రోత్ ఉంటుంది, జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది, కానీ జాబ్స్ ఉండవు. అదేంటి, జీడిపి గ్రోత్ రేట్ ఉంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉండాలి కదా, కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తక్కువగా ఉండి జీడిపి గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయ్యేది. సో అది జాబ్లెస్ గ్రోత్ అంటాం. దానికి విరుద్ధంగా రీసెంట్ ఇయర్స్లో మనం చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026 Q2లో 56.2 crore ఎంప్లాయీస్ ఆపర్చునిటీస్ పెరిగిందండి. అంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ మంది ఉన్న వాళ్ళ క్రియేషను 56.2 crores ఉంది. మొత్తానికి ఓవరాల్గా Q1తో పోలిస్తే Q2లో 8.7 lakh న్యూ జాబ్స్ పెరిగినాయి. ఓవరాల్గా ఈ నంబర్స్ పక్కన పెడితే అంటే మనకు కావాల్సింది ఏంటంటే జాబ్లెస్ గ్రోత్ నుంచి జాబ్ గ్రోత్కి మనం ఇప్పుడు వచ్చాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా సఫిషియెంట్గా పెరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం కూడా ఇయర్ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్ మీద దృష్టిలో పెట్టుకుంటుంది 6% ఇంక్రీజ్ అని చెప్తుంది. సో మొత్తానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయినాయిగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ శ్రమ్ పోర్టల్ అని ఒకటి ఉంటుందండి, మనకు లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారంటే ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరూ కూడా ఒక లిస్ట్ ఉంటుంది, కానీ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి మనకు తెలియదు ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి పని చేస్తున్నారు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండదు, ఫిక్స్డ్ అవర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళను కూడా రిజిస్టర్ చేయడానికి ఈ పోర్టల్ తీసుకొచ్చారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళని, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళని, ఇంక్లూడింగ్ ఫార్మర్ కానీ, లేబరర్ ఫార్మ్ కానీ, నార్మల్ ఇండస్ట్రీలో చిన్న పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా
31 crores రిజిస్టర్ చేసుకున్నారంటే 31 crore ఎంప్లాయీస్ ఉన్నారని అర్థం ఈ పోర్టల్లో. ఉమెన్ దీంట్లో 54% ఉన్నారు. సో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిందని అర్థం. అండ్ లేబర్ కోడ్ చూస్తే కొన్ని స్టేట్స్ బాగా ఇంప్లిమెంట్ చేసినాయండి. రాజస్థాన్, కర్ణాటక ఇలాంటి స్టేట్స్. గిగ్ వర్కర్స్ అనే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు. సో వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ బ్రాకెట్ ఇవ్వాలని కూడా లేబర్ కోడ్స్ కొన్ని తీసుకొచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాయింట్ని కూడా మెన్షన్ చేసింది ఈ ఎకనామిక్ సర్వేలో. నెక్స్ట్ అండి లాస్ట్ ఇండికేటర్స్, లాస్ట్ స్లైడ్ ఇది. పవర్టీ చూస్తే వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా ఎక్స్ట్రీమ్ పవర్టీ అంటే అత్యంత పేదరికంగా ఎవరు ఉన్నారు అనే డెఫినేషన్ని మార్చింది. ఇంతకుముందు రోజుకి $2.15 కన్నా తక్కువ సంపాదించే వాళ్ళని పేదలుగా పరిగణించేవాళ్ళు. సపోజ్ డాలరు అప్రాక్సిమేట్గా ఇప్పుడు ప్రజెంట్ 90 రూపీస్ ఉందనుకుంటే సో 2.15 అంటే అప్రాక్సిమేట్గా ఒక $200 కన్నా తక్కువ సంపాదిస్తే అప్రాక్సిమేట్గా అండి. సో వాళ్ళు రోజుకి ఖర్చు పెడితే $200 కన్నా కూడా వాళ్ళు పేదరికం కాదనమాట. అది $2.15 నుంచి ఇప్పుడు రోజుకి $3 కన్నా కూడా $3 కన్నా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పవర్టీ కిందకి వస్తున్నారు. $3 కన్నా తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అప్రాక్సిమేట్గా $270 కన్నా కూడా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోజుకి ఎక్స్ట్రీమ్ పవర్టీ కిందకి వస్తారండి. సో లోవర్ మిడిల్ ఇన్కమ్ పవర్టీ ఇది ఒకటి ఇండికేటర్. లోవర్ మిడిల్ ఇన్కమ్ పవర్టీ అంటే రోజుకి $4.2 కన్నా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు లోవర్ మిడిల్ ఇన్కమ్ పవర్టీ కిందకి వస్తారండి. ఇండియాలో ఈ ఎక్స్ట్రీమ్ పవర్టీ 5.3% ఉందని చెప్తున్నారు. సో పవర్టీని కూడా బాగా తగ్గించగలిగారు. సో జీడిపి గ్రోత్ రేట్ చూస్తే 7.4% ఉంది. 2026-27 6.8 నుంచి 7.2%కి ఇచ్చారు. సో మేజర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అన్నిటిని నేను మాట్లాడాను. చిన్న చిన్న ఇండికేటర్స్ నేను దీన్ని సిరీస్ లాగా ఇస్తానండి. ఎకనామిక్ సర్వేని సిరీస్ ఇస్తాను, చాలా వీడియోస్ నేను చేస్తాను. సో ఈ సిరీస్ని నేను ఆన్లైన్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను. ఇది గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎంతగానో ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అందరూ ఫైండ్ అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ మనకి లింక్ ఇస్తాను చూడండి. సో ఎస్విఆర్ అకాడమీ అని ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, ఎస్విఆర్ అకాడమీ 6 అని ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్. ఆ లింక్ని ఇక్కడే కాదండి, నేను సింపుల్గా మీరు ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ ఒక 19,000 మంది వరకు చూపిస్తుంది. సో దాంట్లో ఉంటారు 19,000 వరకు. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్స్ అన్నీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా దాంట్లో వస్తూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ సో ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది వాటికి. అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అడ్మినిస్ట్రేషన్ టీం మీతో షేర్ చేసుకుంటారు. అండ్ 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వన్స్ జాయిన్ అయిన తర్వాత నా గైడెన్స్లో మీకు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2ని అచీవ్ చేసేటువంటి పాత్రను మేము క్రియేట్ చేస్తాం. నాట్ ఓన్లీ వీడియో క్లాసెస్, మేము ఆ గైడెన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన సమాచారం కోసం కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేయండి. ఇక్కడ వరకు చూసారంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పిరెంట్ అని అర్థం. అందుకని నేను లాస్ట్లో చెప్తున్నాను. నా నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు నాతో 1-to-1 గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.swracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత
మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది, ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది, గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు.